ఈ గుళ్ళేమో గోపురాలేమో నా కాళ్ళు నొత్తాయి, కాళ్ళు గుస్తాయి, అన్నీ నొత్తాయి. ఆకలి అవుతుంది. ఆకలేమో ఎప్పుడు దాకపోదా తిరుగుతుంది. అరే నన్ను పిలవకుండా వచ్చి ముచ్చట్లు పెడతాను కదరా. తిన్నేది పిలిచేది మేమే అనుకుని వచ్చి చూసినావు. ఇక వచ్చినావుగా ఇక కూర్చో. సరే ఏందిరా డల్గున్నారు? అరే ఇవాళ ఏంటిరా మర్చిపోయినావా? అవునరా ఏంటిదిరా ఇవాళ? పొద్దుగా సాయం చేసినవురా? మా అవ్వయ్య చెప్పింది చేసిన. ఇవాళ శివరాత్రిరా? ఇవాళ శివరాత్రినా? గట్టి ఎట్లా పడ్డవురా? ఇది ఎట్లా పడ్డదా? నేను కూడా అట్లనే పడ్డా. నాకు ఇవాళ ఫాస్టింగ్ నాకు ఫుడ్ ఉంటుంది. వీని పని మంచి ఉన్నారా? మనం ఉన్నాం ఏళ్ళు ఒక తిందాం కాయలేదు పన్నమాట పెట్టలేదు. అరే మీరు కూడా ఉపవాసం ఉంటారా? నేను వాళ్ళరా నా మార్చిన. అరే నీడ లేదురా. కూర్చొని బోర్ కొడుతుంది. అటు వేద్దాం పాల. ఎట్లా వేద్దాం పా? ఏం చేద్దాం? తిను కింద ఆడతావు. ఉపవాసం తింటావు తిను. ఇవాళ ఉపవాసం లేదా? అదే పాపై పై చూసేద్దాం పాల. ఏంటి ఉపవాసం ఉంటలేవా? ఎందుకు ఉండలే? ఉంటానా? నీ అటు పోతాంటే నవ్వుతాను, ఇటు పోతాంటే నవ్వుతాను, ఇప్పుడు కూడా నవ్వుతాను. ఉపాసం ఉంటే పళ్ళు తినొద్దామన్న రూల్ ఉన్నదా? గట్లే తినొచ్చు. సరే కానీ కుసోలు అమ్మా నేను కూర్చుంటా. అరే వాడేది రా అట్లా ఉన్నారు. అరే వీళ్ళ బిర్యానీ తింటావారా? ఏంది గంట ఆకలి మీద ఉన్నావా? నా ఫీలింగ్ కూడా ఆడాలి. నా లోపల నా ఆపోజిట్ బయటకు వస్తాడు. ఓకే ఏమన్నా అరే మా మమ్మీ వాళ్ళు అలా భజన చేయమన్నారా? ఎట్లనో ఏమో. అవును భజన చేసిన తర్వాత ఏం చేస్తారు? దేవుని కాడ ఉన్న ఫ్రూట్స్ అన్ని తింటారు. తింటరా మీరు? భజన రాలే నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఏం స్నానం చేసినా మళ్ళీ ఏం చేయని అవసరం లేదు. మొహం కట్టుకొని రాలి. సరే పూజ స్టార్ట్ చేద్దామయ్యా. మా వాడు ఒకటి వచ్చాడు, వాడు వచ్చినాక స్టార్ట్ చేద్దాం. వచ్చేసి పాడరా. అరే ఏదిరా అన్న కథలు పాటలు మంచి పాటలు పాడాలి. అరే మంచి పాట పాడతాం. పాడరా. నచ్చిన పాట పాడతారు. భజన అన్నారు, వాళ్ళన్నారు, నచ్చిన పాటలు పాడతారు. వీడేమో కచ్చా పాట పాడతారు, ఏమో ఉమ్మంటామా అంట. ఏ పాటలు దేవుని పాటలు పాడాలి. కొంచెం పాడరా. శాంభవి భవాని అమ్మ తల్లి మాయమ్మ అమ్మ దుర్గమ్మ దేవి దుర్గమ్మ 4 రోజుల నీది నాగవెల్లే తల్లి అమ్మ భవాని మా తల్లి దుర్గమ్మ. పొద్దుందా బ్రష్ పోకుండా ఇగో పేస్ట్ ఇగో బ్రష్. అదే ఫస్ట్ భజన చేయాలి. ఆట తర్వాత
చెప్పులే పళ్ళు పెడతారా ఇక పెడతారు పళ్ళు పెడతారా ఎవరి వాళ్ళకే ఉన్నాయి కదా పళ్ళు. పల్లాడి కాపాలి ఫ్రూట్స్ తినేటి పెడతారు పెట్టావు తింటాం ఇక కూరలు ఎంత తింటావా పంచుతావా మంచిగా ఇయ్యి మరి గీరా ఇదే ఎక్కువైంది ఇదే ఎక్కువైంది ఇంకా శివరాత్రి మన సాగుకు వచ్చిందిరా అరే దీనికోసం మీరు నన్ను తీసుకొచ్చింది. నాకేం తెలుసురా అది మంచిగా వాళ్ళు అవ్వలేదు మంచి ఫ్రూట్స్ అని పెడతా అనుకున్నా ఇది ఒక్కడిచ్చి పంపిస్తుంది అనుకున్నా పీస్ కొట్టుకోరి దీని కూడా ఏం చేయాలి మరి నేను అరే ఇది మనం ఈ సగం తిన్న ఆల్రెడీ ఇది రాత్రి వరకు తినాలరా. మీరు తినడేమో కానీ నా అత్తంత పెందల పడ్డరా నువ్వు ఇవాళ ఎండుడే. అరే మీ అమ్మ నాయన మీకు చదువు రావాలని ఉపవాసం ఉంచుతారా లేకపోతే మీరెందుకురా ఒక్క పొద్దులు పడ అరే మీరు ఇట్లా ఎందుకురా బిగ్గర్ స్టైప్ చేస్తున్నారు అవునే అన్న ఇంట్లో అమ్మ కూర అండిందట తినిపో అన్న మినో పోతున్నామన్నగా ఎట్రా మీ ఇంటికి అన్న అరే చంపేస్తాను ఎక్కుదాం సాయన్న. ఈ గుడి పేరు ఏంటిది రాజరాజేశ్వర రామప్ప రామప్ప నిలయం కూడా అంటారు కదా గింతే ఉన్నది పెద్దగానే ఉంది అది శివాలయం శివుంది ఇప్పుడు మేము శివాలయంలోకి వెళ్తున్నాము మార్నింగ్ చాలా రష్ ఉండేది కానీ ఇది ఈవినింగ్ టైము కొంచెం తగ్గిపోయారు. ఈయన అయ్యగా గారు పొద్దున్న నుంచి శివునికి పూజ చేస్తున్న అయ్యగారు ఇదంతా వచ్చేసి 15 ఏళ్ళు ల్యాండ్స్ అన్నట్టు. ఇదంతా వచ్చేసి గుట్ట, ఇది వచ్చేసి పుట్ట వినాయకుడు. పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు చాలా బాగుంది చూడడానికి. ఓం నమ శివాయ. ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతున్నాము. సందు ఇది చిన్న ఉంది సందు, గుండు మెల్లగెళ్ళు.
ఇందులో ఎంత పెద్ద మనుషులైనా పడతారు ఈ సందులో. అవును, దీనికి అంత మహిమ ఉంది. అక్కడ ఉన్నది శివుడు. పొద్దు నుంచి పూజ పునస్కారాలతో బిజీగా ఉన్నాడు. పొద్దు నుంచి పూజలతో బిజీగా ఉన్న శివయ్య చూడండి. తీద్దాం ఆగు డాడీ, ఇక మనదే గుడంతా. ఓం నమ శివాయ. బాగా ఎటు పెడుతుంది పెద్ద డాడీ. స్వామి కానీ కాశీ విశ్వేశ్వరరావుడే కానీ త్రయంబకేశ్వరుడే కానీ ఏ ఒక్క దానికి కూడా ఆ గుడి చుట్టూరంగా తిరిగేటట్టుగా లేదు. అంటే స్పేస్ ఉండదు. అదే అట్లా వేయి స్తంభాల గుళ్ళో ఉన్నట్టు ప్రత్యేకత ఏంటి తెలుసా? వేయి స్తంభాల గుళ్ళో 3 ముఖాలు ఉంటాయి స్వామి, 3 గుళ్ళు ఉంటాయి. 3 గుళ్ళల్లో శివలింగాలు ఉంటాయి. చూసారా, గమనించారు ఎప్పుడు? 3 గుళ్ళలు ఎప్పుడు మరి దర్శనం ఒక్కటే దారి, ఒక్కదానికే దర్శనం ఉంటుంది సార్. తూర్పు ముఖంగా ఉండడానికి మాత్రమే దర్శనం ఉంటుంది. పొద్దున అటే పోయినా పొద్దున అదే తూర్పు ముఖంగా ఉండడానికి మాత్రమే దర్శనం ఉంటుంది. ప్లస్ వైకుంఠ ఏకాదశి ఉంటుంది సార్, జనవరి 2nd వీక్, 3rd వీక్, 4th వీక్, 3rd వీక్, 4th వీక్ వస్తుంది. ఆ టైంలో వచ్చే దానికి ఏమో ఉత్తర ముఖ ద్వారం, ఉత్తర దర్శనం బాబు ఉంటుంది. అది ఒక్కటే ఉంటుంది. 3 ఉన్నాయి శివలింగాలు అయితే. 3 ఉంటాయి. 3 ఉంటాయి సార్. ప్లస్ ఆపోజిట్ ఇంకోటి కడతాను కదా, అందులో కూడా 3 ఉంటాయి. ఇవ్వైనా స్వామివారికి పంచామృత అభిషేకం. మహాశివరాత్రి రోజు నాడు స్వామివారికి ఉదయాన్నే దీపారాధన, గణపతి పూజ పుణ్యహోతం చేసిన తర్వాత గణపతి పూజ చేసి స్వామివారికి లింగార్చన చేయాలి. లింగార్చన అయిపోయిన తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకాలు అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:30 1 గంటల ప్రాంతంలో మహానివేదన ఉంటుంది. ఆ తర్వాత స్వామివారికి 1 గంటన్నర సేపు విశ్రాంతి అనేది ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ అభిషేకాలు, అర్చనలు, తీర్థప్రసాదాలు ఉంటాయి సాయంత్రం. ఆ తర్వాత సాయంత్రం 7:30 9 గంటల ప్రాంతంలో స్వామివారికి శివ కళ్యాణం జరుగుతుంది. ఆ తర్వాత జాగరణ కార్యక్రమాలు ఉంటాయి.